హాయ్ హలో అందరికి నమస్తే. అమరావతి రాజధానికి సంబంధించి ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదంగా మారాయి. సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టడం జరిగింది. ఈ అమరావతికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి కృష్ణరాజు గారు అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడడం 100కి 200% తప్పు, కరెక్ట్ కాదు అది. అయితే ఆయన మాట్లాడింది నాకు తెలిసి మీరు కూడా గమనించండి, ఈ ఒక వర్గం మీడియా ప్రచారం చేయడానికి ముందు వరకు పట్టుమని ఒక 1000 మంది కూడా చూడలేదు ఆయన మాట్లాడినటువంటి మాటలు. కానీ వీళ్ళు చేసినటువంటి హడావిడి హంగామతో ఒక వర్గం మీడియా కానీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ అమరావతి రాజధాని మీద ప్రేమలు పెంచుకున్నటువంటి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు, అసలు ఆయన మాట్లాడింది ఎవరికి తెలియదు. వీళ్ళే పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి, వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టి, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే తప్పుడు ప్రచారం చేస్తుంది వీళ్ళే. అప్పటికే ఆయన అది మాట్లాడడం తప్పు అని చెప్పి, అలా మాట్లాడి ఉండకూడదని చెప్పి క్షమించమని కూడా సారీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొమ్మినేని గారు కూడా ఇప్పుడు కొమ్మినేని గారిని టార్గెట్ చేయడం, రకరకాలుగా ఆయన మీద కామెంట్లు చేయడం మనం చూస్తూ ఉన్నాం. కొమ్మినేని గారు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు చెప్పాడు. చాలా సందర్భాల్లో డిబేట్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన గారు అండి, చంద్రబాబు గారిని గారు అని, నారా లోకేష్ గారిని గారు అని, పవన్ కళ్యాణ్ గారు అని, ఇట్లా ఎవరినైనా గారు అని ఇప్పుడు ఆయన సంబోధిస్తాడు. అక్కడ కాలర్స్ ఎవరైనా కాల్ చేస్తే కూడా ఆయన తప్పుగా మాట్లాడితే కూడా ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో. అంటే ఆయన గౌరవించేటువంటి వ్యక్తి, అంతే తప్ప ఏదో కావాలని అక్కడ వాంటెడ్గా చెప్పినటువంటి విషయం అయితే కాదు ఇది. కానీ వీళ్ళే ఎక్కువగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు సాక్షి ఛానల్లో ఆ రకంగా డిబేట్ పెట్టారు కాబట్టి మొత్తం భారతి గారిదే తప్పు అని అంటారు. తప్పు, భారతి గారిది బాధ్యత, భారతి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి పాత వీడియోలు చూడండి మీరు. ఈ మర్డర్ చేయించింది భారతి రెడ్డి అయినా ఏబిఎన్లో, వైసీపీ అనంతబాబు వెనుక వైఎస్ భారతి ఏబిఎన్లో, భారతి గేమ్ ప్లాన్ తల్లి చెల్లి కన్నా అవినాశం ముఖ్యం ఏబిఎన్ డిబేట్లో, జగన్ ఫేక్ భారతి స్నేక్ వెంకటకృష్ణ గారు, సొంత నేతల నుంచి జగన్కి డేంజర్ పారిపోయిన దంపతులు, భారతి ఏంటమ్మా ఇది బావ మజ్జిగ తాగమంటావా ఏబిఎన్లో. మొత్తం భారతి గారికి సంబంధించి పొద్దున లేచింది మొదలు మొత్తం భారతి గారిని టార్గెట్ చేసిన పరిస్థితి. ప్రతి ఇష్యూలో ఏ ఇష్యూ జరిగిన రాష్ట్రంలో దానికి సంబంధించి భారతి 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 భారతి. మరి ఎట్లా, మరి భారతి గారు మహిళ కాదా? భారతి గారి గురించి ఈ రకంగా తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు, సంబంధం లేనటువంటి విషయాలకు సంబంధించి ఆమె తమ్మునేలు వేసి ఆ రకంగా చేయడం తప్పు కదా? మరి దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇక్కడ మీరు మాట్లాడిచ్చారు కాబట్టి, ఇప్పుడు ఆర్పీతో మాట్లాడిచ్చారు కాబట్టి ఏబిఎన్ వెంకటకృష్ణని అరెస్ట్ చేయాలా, లేకపోతే ఆయన ఓనర్ ఏబిఎన్ రాధాకృష్ణని అరెస్ట్ చేయాలా? ఇక్కడ వీళ్ళందరినీ ఇక్కడ తమ్మునేలు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ మాటలు కట్ చేయకుండా ఎడిటింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎవరిని అరెస్ట్ చేయాలి ఇక్కడ? ఇంతకంటే దారుణం వైఎస్ భారతి గారికి సంబంధించి చేబురుల్ కిరణ్ మాట్లాడినప్పుడు ఆ మాటలను ఎడిటింగ్ చేయకుండా యాజ్ టీజ్గా ఏం మాట్లాడుతుంది మరి అక్కడ అప్లోడ్ చేసి రిలీజ్ చేసి దాన్ని కట్ చేసి సోషల్ మీడియా వేదికగా మరి అధికార పార్టీకి చెందినటువంటి కొన్ని వెబ్సైట్లలో ఆ వీడియో కటింగ్ పెట్టి దాని కింద కామెంట్లు కూడా పెట్టి మరి ఒక మహిళకు సంబంధించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించినటువంటి వాళ్ళను మరి ఏమనాలి? మరి అది తప్పు కాదా? అది కనపడలేదా? మరొకటైతే తాడేపల్లి ప్యాలెస్లో, అంటే జగన్ గారి ఇంట్లో ప్యాలెస్ అని చెప్తూ జగన్ గారి ఇంట్లో వ్యభిచారం నడుస్తుందని చెప్పి కామెంట్ చేశాడు. జగన్ సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాను, ఇది రౌడీల జిల్లా, కడప అంటే గుండాలు రౌడీలు ఉంటారు, పులివెందులలో గుండాలు రౌడీలు ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఇదే పత్రికలు, ఇదే ఛానల్స్ డిబేట్లు పెట్టారు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక మంది అనేక సార్లు ఆ జిల్లాను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వీళ్ళు ఏదైనా చేయొచ్చు. మేము మాట్లాడింది కేవలం జగన్ గురించి, ఆ కడప ప్రజలను ఉద్దేశించి మేము మాట్లాడలేదు. వీళ్ళు ఏ రకంగానే మాట్లాడచ్చు. వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టి తప్పుడు మాటలు ఇటు జగన్ గారి గురించి కానీ, భారతి గారి గురించి కానీ, లేదా రాష్ట్ర ప్రజలకు సంబంధించి కానీ, ఇంకో అంశాలు కానీ మాట్లాడినప్పుడు మాకేం సంబంధం? అది వాళ్ళు డిబేట్కి పిలిచే వచ్చి మాట్లాడారు. దాన్ని మమ్మల్ని తప్పుపడతారని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు కృష్ణరాజు గారు మాట్లాడిన దానికి సంబంధించి ఖండించారు, తప్పు అని చెప్తా ఉన్నారు. ఆయన కూడా సారీ అని చెప్తా ఉన్నాడు. సో దానికి సంబంధించి దీన్ని ఇష్యూ పెద్దగా చేస్తూ భారతి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారంటే చూడండి, ఇంకా దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. మీరు ఏ అంశాన్ని తీసుకోండి. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కనుక అవినీతి చేస్తూ ఉంటే వాళ్ళ పత్రికలు ఏం రాస్తాయి? అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? మంత్రులు అవినీతి చేస్తూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అధికారులు లంచాలు తీసుకుంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం?
ఎవరి శాఖలలో అయినా ఈ రకంగా అవినీతి జరుగుతూ ఉంది, మరి మంత్రులు పట్టించుకోవట్లేదంటే అది ఆ మంత్రి గారికి ఏం సంబంధం? వాళ్ళకి సంబంధం లేదు కదా అని మాట్లాడతారు వీళ్ళు. వాళ్ళకి సంబంధం ఉండదు అది. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. అధికారులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ఆ వాటర్లు, ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లికి చేరుతున్నాయి. ఎమ్మెల్యేల అవినీతిలో కూడా జగన్మోహన్ రెడ్డి బాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పందే వాళ్ళు అవినీతి చేస్తారా? మంత్రులు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి సహకారం లేదే చేస్తూ ఉంటారా అని చెప్పి మాట్లాడతారని చెప్పి డిబేట్లు పెడతారు. వీళ్ళ దాంట్లోనేమో అట్లా ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే ఇదన్నీ జరుగుతూ ఉన్నాయి. చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. పిలిచి వార్నింగ్ ఇచ్చారు, ఆయన కూడా మాట వినడం లేదు అని చెప్పి రాస్తారు. ఇప్పటికీ వాళ్ళ పత్రికల్లో ఏదైనా అవినీతికి సంబంధించి, తప్పుకు సంబంధించి రాస్తే వాళ్ళ దాంట్లో రాసినప్పుడు ఇక్కడ అధికారులు, ఎమ్మెల్యేలు వాళ్ళ గురించి రాస్తారు తప్ప బాబు గారిది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది ఏం తప్పు లేదని రాస్తారు. అట్లుంటుంది వాళ్ళది. సో కాబట్టి వీళ్ళు ఏమీ లేకపోయినా ఒక మంచి వ్యక్తిని దొంగ అనిపించడంలో వీళ్ళు సక్సెస్ఫుల్గా అనిపిస్తారు. నేను గతంలో కూడా చెప్పాను, ముందు ఒక మంచి వ్యక్తిని ఒక దొంగని చేయాలంటే సమాజంలో ఒక 5 మంది చేత చెప్పిస్తారు. 5 మంది చెప్తున్నారు, వాడు అబద్ధమై ఉండొచ్చు అనుకుంటారు. తర్వాత 10 మంది చెప్తారు, కొంచెం ఆలోచిస్తారు. తర్వాత 20 మందికి వస్తుంది, ఉండొచ్చేమో అనుకుంటారు. తర్వాత 50 మందికి వస్తుంది, వీడు దొంగనే అనుకుంటారు. తర్వాత 100 మంది చెప్తారు, పక్కా దొంగ అంటారు. తర్వాత 200 మంది చేత చెప్పిస్తారు, వీడు నిజంగా దొంగ, ప్రపంచంలో వీడంత దొంగ ఎవడు ఉన్నాడని చెప్పి అప్పుడు నమ్మిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళ పత్రికలో, వాళ్ళ ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఇక వాడిని లైఫ్ లాంగ్ ఒక దొంగగానే చూస్తారు. వాడు ఎన్ని మంచి పనులు చేసినా వాడు దొంగగానే సమాజంలో ఉండిపోతాడు. ఆ రకంగా చేయడంలో వీళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, తమ్మునేల్స్ చూడండి, ఇంత అతి దారుణంగా ఒక మహిళను ఉద్దేశించి ఒక జర్నలిజం విలువలు కాపాడేటువంటి వ్యక్తులైన వీళ్ళు రకంగా పెట్టడం అంటే, మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే సంతోషపడుతుంటారు తెలుసా. ఓకే అవునా, ఇంకేం జరిగిందంట, ఇంకెవరు వచ్చారంట, ఇట్లా ఈ రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత మాట్లాడిస్తుంటారు. వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఎంతమందిని మాట్లాడించలేదు డిబేట్లో కూర్చోబెట్టి? ఎక్కడైనా ఖండించారా? వాళ్ళు మాట్లాడుతుంటే తప్పు అన్నారా? ఎక్కడ కూడా అనలేదు. వాళ్ళు మాట్లాడితే మేమేం చేయాలన్నారు. ఇదే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అన్నారు, మీరు ఎన్ని కొంతమందికి నచ్చపోతుంది నేను చెప్పేది, కానీ మీరు ఎన్ని డిబేట్లన్నా చూడండి, ప్రతి డిబేట్లో కూడా కొమ్మినేని గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎవరైనా మాట్లాడితే ఖండించినటువంటి పరిస్థితి ఉంది, అది ఎవరైనా సరే. సో కాబట్టి వైసీపీ కానీ సాక్షి మీడియా కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టేటువంటి రకం కాదు. ఇప్పుడు 1 సంవత్సరం పాటు దీన్ని వాడతారు. ఈ మొన్నటిదాకా ఈ 1 ఇయర్ పాలనకు సంబంధించి చర్చ జరిగింది, ఫెయిల్యూర్ అయ్యారు, సర్వేలలో విపరీతమైనటువంటి యాంటీ వచ్చింది, తేలిపోయింది ప్రభుత్వం అనేది చర్చ నడుస్తుందో అదంతా మర్చిపోయి దీన్ని హైలైట్ చేస్తారు. వాళ్ళకి చిన్న అవకాశం దొరకాలి అంతే. సో ఆ రకంగా ఇప్పుడు చేజేతుల మీరే అవకాశం ఇస్తున్నట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే తప్ప వైసీపీ పార్టీ మనుగడ సాధించే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం వాళ్ళు ఏం చేయాలన్నా అది చేశారు. ఇప్పటికే అంటున్నారు కదా, ఈ ఒక్క దెబ్బతో నేల మీద ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు అదం పాతాళానికి తొక్కబడింది ఇది ఒక్క దెబ్బతో అని చెప్తా ఉన్నారు కదా. ఆ రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు వాళ్ళు. సో కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఉంటుంది.